ద్వారా మేము గెలిచినప్పుడు అప్పుడు మీకు వచ్చిన 40% ఓట్లు కూడా అవాస్తవమే కదా. అప్పుడు మీరన్నమాట వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడండి. కీర్తన్ గారు ఒకటే మాట మీద స్టిక్ అవ్వండి. ఈవీఎం ట్రాపింగ్ ద్వారా జరిగింది అన్నప్పుడు, కూటమికి వెళ్ళలేదు అన్నప్పుడు మీకు వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా 40% ఫేక్ అని ఒప్పుకోండి. లేదు ఇది కాదన్నప్పుడు ఇలా అన్న మాట్లాడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇంత వెనకేసుకొని వచ్చే వ్యక్తి అయితే ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ లో లేడంటే ప్రూవ్ చేసుకోండి. మేమేమన్నా ఇక్కడ మిమ్మల్ని అవాస్తవాలని వాస్తవాలుగా మీలాగా మేము మాట్లాడే పోర్ట్రేట్ చేయట్లేదు. ఇక్కడ అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ మీకు సంబంధికులు, మీ పార్టీకి సింపథైజర్స్, అలాగే మీ పార్టీలో భాగస్వాములైన వ్యక్తులు, లావాదేవీలు జరిగాయి అని క్లియర్ గా కనపడుతున్నాయి. అదే మేము మాట్లాడుతాం. ఇక్కడ మీరు సిబిఐని కానీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ముందు మీరు తప్పు చేయలేదు, ఈ స్కామ్ లో మీరు ఇరుక్కోలేదు, ప్రజాధనం దోచుకోలేదు. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన క్యాడర్ కానీ లేదని బయటకు రండి. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు మా దగ్గర అరిచే మాటలేదు, అక్కడ ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ కొట్లాడేదేదో అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళకో లేకుంటే ఇంకా ముఖ్య సాక్షులుగా ఉన్న వాళ్ళకు మీ ఎవిడెన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ మాట్లాడితే ఏమొస్తుంది, ఇక్కడ అరిస్తే ఏమొస్తుంది? ఎలాగైనా మీరు ఇలా అయినా మాట్లాడగలుగుతారు, అలాగైనా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకటరెడ్డి గారు, మేము గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాం. గత ప్రభుత్వంలో కూడా మేము గెలిచినా ఓడినా ఇక్కడే ఉన్నాం, ఇక్కడే మీ దగ్గర చివాట్లు పడ్డాం, ఇక్కడే మీ దగ్గర అవమానాలు పడ్డాం. ఈ రోజు మేమంటే మాత్రం ఇదే మాట మీరు వెనకేసి మాట్లాడుతున్నారు. మేము వెళ్ళిపోలేదు, మరి మేము కూడా వెళ్ళిపోలేదే. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెంగళూరులోనే ఉంటున్నాడు. ఇక్కడ కన్నా ఎక్కువగా శవం దొరికితే ఇక్కడికి వస్తున్నాడు, లేకుంటే అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడేదో మీ క్యాడర్ ధైర్యం చెప్పడం కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 3 ఏళ్ల బాలిక చనిపోయింది, మరి ఎందుకు వెళ్ళలేదమ్మా? 3 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. 3 ఏళ్ల పాపని ఎక్కడ పవన్ కళ్యాణ్ ఆడబడిపోయాడమ్మా? ఆడపిల్లలకు అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వస్తా అన్నాడు కదా, రోడ్డు మీద పడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకున్నాడు కదా వచ్చి. మరి 3 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య జరిగితే ఏమేమో మీరు మహిళ కదమ్మా? ఈ రాష్ట్రంలో ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తో ఎక్కడ విచారణ పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఈ రాష్ట్రంలోనే ఉన్నాడా? అసలు ఉన్నాడా ఈ రాష్ట్రంలో? వేరే విదేశాల టూర్లు ఏమైనా మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారు? వెంకటరెడ్డి గారు కాదండి, ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లని నిన్న అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం అసలు ఈ ప్రభుత్వం పట్టి పట్టినట్టుగా ఉండి రోజుకి ఇట్లాంటి దారుణాలు జరిగితే 10 నెలలు అయింది. మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి ఇప్పటికీ శవం దొరకల. ఎక్కడికి పోతున్నారు రాష్ట్రంలో? ఏం సమస్యలు చర్చొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడికి వెళ్తారు? నేను విన్నాను జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులు అడిగితే అరాకొరా జరుగుతుందయ్యా, దానికి ఏం చేయాలన్న స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ మేము ప్రభుత్వంలో ఇవ్వడం లేదు. అసలు ఒక అత్యాచారం డిపార్ట్మెంట్ సంపాదించి మాట్లాడాలి, లేదంటే సదరు వ్యవస్థలో ఎవరేం పని చేస్తున్నారు అడగాలి. డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడతారు? ఆయనకే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, ఒకళ్ళన్నా పట్టుకోండి. ఏ డిపార్ట్మెంట్ క్వశ్చన్ అడగాలి? ఏ డిపార్ట్మెంట్ సంవత్సరం అయింది, కనీసం 3 తీసుకురావాలి కదా. 30,000 మంది విషయంలో డిప్యూటీ సీఎం కే సంబంధం? ఎందుకు డిప్యూటీ సీఎం తీసుకొస్తారు మీ మధ్యలోకి? కీర్తన గారు చెప్పండి, మీరు ఆరోపణలు కాదు, నేను ఒక సవాల్ విసిరా. మీ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం అయితే, మీ ప్రభుత్వానికి ఒక 1% అన్న చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 24 దాకా 10 సంవత్సరాల్లో మద్యం మీద ఏం జరిగిందో దాని అన్నిటి మీద ఎంక్వైరీకి ఇద్దాము. మీరు దాన్ని తీసుకోగలరా? పవన్ కళ్యాణ్ చేత ఒప్పించి సిబిఐని అడగగలరా? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం సిబిఐ ఎంక్వైరీ కోరగలదా? ఎందుకంటే 2014-15 విచారణ జరగని తర్వాత ఖచ్చితంగా మాట్లాడదాం. ఓకే మాట్లాడండి కీర్తన గారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ చేసినప్పుడు ఈయన వెంకటరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ గా మేము ఆన్సర్ చేయట్లేదు, జవాబుదారీతనంగా ఉంటున్నాం, ప్రతి దానికి మీకు జవాబు ఇస్తున్నాం. ఇక్కడ మేము అవైలబుల్ గా ఉండి మాట్లాడుతుంటే మీ ప్రతి దానికి డిప్యూటీ సీఎం ని ఎక్కడ పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదేంటి? అక్కడ ఏదో జరిగితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదేంటి? థియేటర్లు ఇది పెద్ద సమస్య మనకి. రాష్ట్రంలో అత్యాచారాలు హత్యల సమస్య కాదు మనకి. అసలు సిగ్గుండాలి. మంత్రి పేరు ఏదో ఉంది, సినిమాల శాఖ మంత్రి దుర్గేష్, ఆయనకి ఏ సమస్య లేదు.
గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ కోసం 10 రోజులు సెట్టింగ్ వేస్తానికి ఈయన మొత్తం పునాదులు తీసి సెట్టింగ్ వేసేదాకా అక్కడ ఆయనే ఉంటాడు. ఇప్పుడేమో 16,000 మంది సబ్జెక్ట్ మాట్లాడతా ప్లీజ్. చాలా ఉండాలి సార్, ఒక్క నిమిషం ఉండండి. నాశనం చేయడానికి మీలాంటి రాష్ట్రం సర్వనాశనం ప్లీజ్ అయిందా లేదనేది 5 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. ఒక నిమిషం అధికారం వేరే మళ్ళీ అధికారం వేరే ఈ సినిమాకి మంత్రులు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వస్తుందంటే బ్యానర్ నిషేధం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తుందంటే రేట్ల తగ్గింపు. మీరు మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రంలో రేషన్ దుకాణాలు మాత్రం విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తారు. దానికోసం మంత్రులు ఇలాంటి మాటల గురించి ఓకే మస్తాన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి ఏంటంటే జగన్ గారి పక్కన అందరూ అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తాం. గోవిందప్ప బాలాజీ గారు కానీ, ధనంజయ గారు కానీ, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ఇవన్నీ దీనికి సంబంధం ఏంటంటే నాకు అసలు ఫస్ట్ నుంచి అర్థం కాదు. ఈ మొత్తం ఎపిసోడ్ ఇట్లా జరుగుతుంటే జనరల్ గా మనం ఏ పోర్ట్ఫోలియో గత ప్రభుత్వం నిర్వహిస్తే ఆ మంత్రుల్లో ఆ మాజీ మంత్రులు ఈ రోజు వరకు నారాయణ స్వామి గారు ఎందుకు రియాక్ట్ కావట్లేదో అర్థం కాదు. వాళ్ళ పార్టీ తరఫున అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా, అసలు ఆ వివరాలు కానీ అవి కానీ నారాయణ స్వామి గారు ఎందుకు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మాట్లాడలేదు. అవును పేరు నాని గారు, ఇంకెవరు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. నారాయణ స్వామి గారు ఎందుకు అసలు మొత్తం బాధ్యులు ఆయనే, 5 years ఎక్సైజ్ మంత్రిగా ఉంది ఆయనే మొత్తం. సో ఆయనకి సంబంధించి 3,200 కోట్ల రూపాయలు కుంభకోణం అని వస్తున్నప్పుడు ఎందుకు ఆయన చేత పార్టీ తరఫున కానీ లేదంటే ఆయన సొంతగా కూడా క్లారిటీ ఇవ్వచ్చు ప్రజలకి, జరిగిందా లేదా, ఎందుకు ఇదంతా చేస్తా ఉన్నారు, అసలు మేము వైట్ పేపర్ లాగా ఇదంతా కూడా నిర్వహించాలి లేకపోతే ఎటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ జరగలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది పెద్ద $1,000,000 ప్రశ్నగా ఉంది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఆ వీడియో బయటికి రావడంతోనే ఆ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో లేరని ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన దానిలో కూడా సిఐడి విజయసాయి రెడ్డి గారేమో ఒకటి చెప్పారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు లేరు, నేనే అడిగి ఇప్పించాను వాళ్ళకి ఆధారం ఇక్కని. సిఐడి అంటే విజయసాయి రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పినట్టేగా, విజయసాయి రెడ్డి గారు నేనే ఇప్పించానని ఆయన మీద తెస్తున్నారు. ఇప్పుడు సిఐడి ఏమో జగన్ గారు పేరు చెబుతాం. అంటే విజయసాయి రెడ్డి గారు అక్కడ కరెక్ట్ గా ఉన్నట్టే విషయం కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఆయన మీద లేకపోతే కలవటం మీద నిజానికి టీడీ జనార్దన్ గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. కానీ ఇప్పుడంతా లోకేష్ గారి హవా నడుస్తాం, లోకేష్ గారికి సన్నిహితుడు కానీ వాళ్ళకి సంబంధించి జనార్దన్ గారు. ఇంకోటి ఏంటంటే ఆయన రాజకీయ జీవితం నుంచి బయటకు వెళ్ళారని చెప్తున్నప్పుడు ఆయన ఎవరెవరిని తెలిస్తే ఎందుకు వేరే వాళ్ళు భయపడుతున్నారు అనేది అర్థం కాదు. ఇప్పుడు ఆయన చెప్పగానే ఇప్పుడు మీ పేరు నా పేరు విజయసాయి రెడ్డి గారు చెప్తే ఆ కేసులో పెట్టేస్తారా? బెటర్ కదా. నేను అనేది ఏంటంటే అంత ఉన్నప్పుడు ఆయన ఏ 5గా ఎందుకు ఆయన కూడా దానిలో చేర్చుకుంటారు? అది కూడా ఆలోచించారు కదా. ఆయన కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు నా ఉద్దేశంలో. ఇప్పుడు ఎవరైతే పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేశారో, లేకపోతే 33, 34, 35గా ఉన్న ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే లేదంటే ఇంకా ఆయన ఒకటే ఉంటుంది, ఆయన ఏమన్నా అప్రూవర్ గా మారితే ప్రభుత్వం కానీ, సిఐడి అధికారులు కానీ, సిట్ అధికారులు కానీ ఏమన్నా దానికి కన్సిడర్ లో తీసుకుంటారా అనేది కూడా చూడాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరిని అప్రూవర్ గా మార్చుకున్న తర్వాత ఆయన బయట తిరగడానికి కానీ వాటికి వాళ్ళు అవకాశం ఇస్తారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అప్రూవర్ గా మారారు కదా. విజయసాయి రెడ్డి గారు ఇంకా అప్రూవర్ గా మారలేదు. ఆయన వాస్తవం చెప్పారనేది వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇందాక. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి, సిఐడి రాసింది ఒకటి అనేది కూడా చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని విజయసాయి రెడ్డి గారు ఎవరిని కలిసినా ఏం కలిసినా కుంభకోణం అనేది జరిగింది అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా, అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, అందుకే మేము ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదు అనేది కామెంట్ చేసింది. సో ఆ కామెంట్ చేసిన నేపథ్యంలోనే వాళ్ళకి ముందస్తు బెయిల్ దొరకలేదు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.